ఆయన మత ప్రబోధకుడు. క్రీస్తు బోధనల నుంచి కులగజ్జి దాకా అన్నింటిపైన అనర్గళంగా మాట్లాడతారు. రాష్ట్రపతి నుంచి అగ్రరాజ్యాధిపతి దాకా అందరినీ కలుస్తారు. లక్షల కోట్లు పంచామంటారు. సొంత విమానం ఉందంటారు. తాను శపిస్తే అంతే సంగతులని తేల్చేస్తారు. గుర్తొచ్చారా? ఇంత ఇంట్రో ఎవరి గురించో? ఎస్, కేఏ పాల్. ఒకప్పుడు బాగా పాపులర్గా జనాల్లో కనిపించిన ఆయన ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. సడన్గా ఎన్టీఆర్ పుణ్యమా అంటూ కేఏ పాల్ మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. ఇంతకు ఎన్టీఆర్కు కేఏ పాల్కు సంబంధం ఏంటి? కేఏ పాల్పై వైరస్ అయిన న్యూస్ ఏంటి? కేఏ పాల్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేసే వ్యక్తిగా చెప్పుకుంటారు. సుపరిపాలన కోసమే ప్రజాశాంతి పార్టీని పెట్టినట్లుగా చెబుతారు. ఆయన అసలు పేరు కిలారి ఆనంద్. 10వ తరగతి 2 సార్లు తప్పారు. అష్ట కష్టాలు పడి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత నక్సలైట్ భావజాలం వైపు ఆకర్షితుడైన అనూహ్యంగా మత ప్రబోధకుడిగా మారారు. సమాజంలో దళితులు, అణగారిన వర్గాల కోసం తాను రూటు మార్చుకున్నట్లుగా పదే పదే చెప్పుకుంటారు. 1986లో జూన్ 14ని కులాలకు అతీతంగా మా నాన్నగారు 19 మంది కాపుల అమ్మాయిల్ని, అందమైన అమ్మాయిల్ని చూసి బుజ్జే అనేవారు. నన్ను పెళ్లి చేసుకోరా అంటే, అయ్యయ్యో కాపుల అమ్మాయిని చేసుకోను, నేను పెళ్ళే చేసుకోను, చేసుకుంటే అతి మీద అమ్మాయిని, మంచి ప్రార్థించే అమ్మాయిని, అంతకంటే ముఖ్యం దళితుల అమ్మాయిని చేస్తేనే చేసుకుంటాను అని చెప్పా. అయ్యో మాలోలు మాదిగోలు కులం అమ్మాయిని చేసుకుంటావా? ఈ కుల గజ్జి తీసియాలి. తమ బోధనలు ప్రజల మధ్య కాదు, ప్రముఖుల ముందు, ప్రముఖుల కోసం కూడా చెప్పినట్లు చెప్పే పాల్ ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నుంచి ఇప్పుడు ట్రంప్ వరకు అందరి గెలుపునకు ఆయనే కారణమంటారు. గ్లోబల్ పీస్ మిషన్ ఏర్పాటు చేసి 148 దేశాల్లో పర్యటించారని చెప్పే ఆయన దాదాపు 3 లక్షల కోట్లు పంచినట్లు చెప్తారు. తన సేవా కార్యక్రమాలకు మెచ్చే దాతలు స్పెషల్ ఫ్లైట్ బోయింగ్ 747ను గిఫ్ట్ గా ఇచ్చారన్నది పాల్ మాట. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫ్లైట్ మూలన పడిందనేది కూడా ఆయన చెప్పే మాట. ఇంత రాజభోగం ఉన్నా పాల్కు జైలు జీవితం తప్పలేదు. ఒకప్పుడు అధికారంలో ఉన్న కొందరి కారణంగా తన పీస్ మిషన్ మూతపడిందని పాల్ ఆరోపిస్తుంటారు. అలా తనపై కత్తులున్న చాలా మందికి భగవంతుడు శిక్షలు విధించారని నమ్ముతారు పాల్. దేశంలో అవినీతి పెరిగిందని, దాన్ని రూపుమాపేందుకే తాను వచ్చానని చెప్పే పాల్ 2009 ఎన్నికలకు ముందు ప్రజాశాంతి పార్టీని కూడా పెట్టారు. కానీ అభ్యర్థులను మాత్రం నిలబెట్టలేదు. పైగా మధ్యలో జైలు పాలయ్యారు. 2010లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన డేవిడ్ రాజు హత్య కేసులో పాల్ ప్రధాన ముద్దాయి అన్న ఆరోపణలున్నాయి. డేవిడ్ రాజు పాల్కు సోదరుడే. ఆ ఆరోపణలతోనే 2012 మేలో పాల్ను అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. దీంతో పాటు ప్రధాన నిందితుడు కోటేశ్వరరావును ఎన్కౌంటర్లో చంపేందుకు ఒక సీఐతో ₹1 కోటి బేరం కుదిరినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఆ సీఐ ఈ వ్యవహారాన్ని సీసీ కెమెరాలో రికార్డ్ చేసి సాక్ష్యంగా పెట్టారు. ఈ కేసులతో జైల్లో ఉన్న పాల్ తనను ఓ సాధారణ ఖైదీలో చూస్తున్నారని, ప్రఖ్యాత వ్యక్తిగా భావించిన లేదని జడ్జీలకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని గతంలో ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు పాల్. సంచలనాత్మక కామెంట్లతో గతంలో వార్తల్లో నిలిచిన ఆయన చాలా రోజులు కనిపించలేదు. ఇప్పుడు ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమంలో కేఏ పాల్ పాల్గొనబోతున్నారని ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మత ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన బిగ్ బాస్ షోలో పాల్గొంటాడా? ఏది వైరల్, ఏది రియల్? జాతీయ స్థాయిలో సక్సెస్ అయిన బిగ్ బాస్ ని తెలుగులో ఎన్టీఆర్ తో స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందిని అడిగారు. కొంతమంది ఒప్పుకున్నారు, ఇంకొంతమంది ఒప్పుకోవడం లేదు. ఈ షో కోసం వివిధ నేపథ్యంతో పాటు కూసింత కాంట్రవర్సీ ఉన్న వాళ్ళు కూడా కావాలి. ఈ క్రమంలోనే క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ని సంప్రదించారు. అందరినీ ఎలా అయితే సంప్రదించారో ఆయన్ని కూడా అలానే సంప్రదించారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. క్రైస్తవ మత ప్రచారానికే జీవితం అంకితం అన్నారు ఆయన. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్ న్యూస్.